ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కారణంగా అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లలో సరదా పరిచయాలు వివాహేతర సంబంధాల వరకు దారితీస్తున్నాయి. దీంతో ఇరు కుటుంబాలు రోడ్డుపాలవుతున్నాయి. అలాంటి సంఘటనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇద్దరు వివాహితులే, కానీ వారిని కలిపింది ఫేస్బుక్. ఆ పరిచయం ప్రేమగా మారి అక్రమ సంబంధానికి దారితీసింది. అడ్డంగా బుక్కై స్థానికులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. దీంతో ఆ జంటను కట్టేసి కొట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని అశోక్ నగర్కు చెందిన ఓ వివాహితకు ఇద్దరు పిల్లలు. అయితే భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వామికి ఆ వివాహితతో కొన్ని రోజుల క్రితం ఫేస్బుక్ పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరు ప్రతిరోజు చాటింగ్ చేసుకునేవారు. ఈ చాటింగ్ కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారితీసింది. రెగ్యులర్గా సుల్తానాబాద్కు వచ్చిపోతున్నాడు స్వామి. అయితే ఇద్దరి తతంగాన్ని గమనించిన స్థానికులు వారిపై నిఘా పెట్టారు. ఇద్దరు ఇంట్లో కలిసి ఉండగా పట్టుకున్నారు. కాలనీ వాసులంతా కలిసి బోరింగుకు తాడుతో కట్టివేశారు. వివాహేతర సంబంధాలు పెట్టుకోవద్దని ఇద్దరికి వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడికి మరోసారి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారికి కౌన్సిలింగ్ చేశారు. మరోసారి ఆమె ఇంటికి వస్తే కేసు బుక్ చేస్తామని పోలీసులు హెచ్చరించి పంపించారు. ఎట్లా పరిచయం మీకు? ఫేస్బుక్ పరిచయమా? ఫేస్బుకేనా?